మోడీ జాతకం తెలుసా? ఇంకో 20 ఏళ్లు పైగా భారతదేశాన్ని పరిపాలిస్తారట. మొదట్లో మోడీని అందరూ ద్వేషిస్తారట. తర్వాత అందరూ అతని మార్గంలో నడిచి జేజేలు పడతారట. ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ 1 పొజిషన్ లోకి తీసుకొస్తాడని ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నాస్ట్రాడామస్ 9వ శతాబ్దంలోనే చెప్పారట. ఇప్పుడు ఆ వివరాలు నరేంద్ర మోడీకి దగ్గరగా ఉండటంతో సోషల్ మీడియాలో విపరీతంగా ఆ వివరాలు చక్కర కొడుతున్నాయి. ఆ వివరాలు, ఆ అద్భుతమైన నిజాలు ఇవే. ప్రస్తుతం లోక్సభలో బలాబలాలు, వాటి సంఖ్యను ఒకసారి గమనిస్తే బీజేపీకి సొంతంగా 283 సీట్స్ ఉన్నాయి. ఈ 283ను కూడితే 2+8+3 = 13. ఇక బీజేపీ మిత్రపక్షాలు కలిపి 337 సీట్లు. 337 కూడితే 3+3+7 = మళ్లీ 13. ఇక యూపీఏకి వచ్చింది 58 సీట్లు. 5+8 = 13 సీట్లు. మిగతా అదర్స్ కలుపుకుంటే 148 సీట్స్. 1+4+8 = మళ్లీ 13. అన్ని కలుపుకొని ఒక 13 సంఖ్య రావటం అనేది నిజంగా అద్భుతమైన విషయమే. నాస్ట్రాడామస్ అనే ఫ్రెంచ్ ప్రవక్త మోడీ గురించి ఇలా రాశాడు. అదేంటంటే 2014 నుంచి 2026 వరకు ఒక మనిషి ఇండియాను నడిపిస్తాడు. ప్రజలు మొదట్లో ఆయన్ని ద్వేషిస్తారు, కాని తర్వాత ఆయన్ను అత్యంతగా ప్రేమిస్తారు. ఆయన తన దేశాన్ని దురవస్థ నుంచి కాపాడటానికి తగిన మార్గనిర్దేశం చేస్తాడు. నాస్ట్రాడామస్ ఇదంతా 1555 సంవత్సరంలో ఫ్రెంచ్ భాషలో రాశాడు. దీన్ని ఫ్రెంచ్ భాష నుంచి మరాఠీ భాషలోకి డాక్టర్ రామచంద్ర జోషి అనే ప్రముఖ మహారాష్ట్ర జ్యోతిష్కుడు అనువదించాడు. అది దాదాపు 32 నుంచి 33 పేజీలుంటుంది. వేచి చూడండి, రామరాజ్యం వస్తుంది. ఒక మధ్య వయస్కుడు సూపర్ పవర్ అడ్మినిస్ట్రేటర్ గా మారి ఒక్క ఇండియాకే కాకుండా ప్రపంచం మొత్తానికి బంగారు భవిష్యత్తు తెస్తాడు. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి ప్రపంచంలోనే ఇండియాని ది బెస్ట్ గా నిలబడతాడు. హిందూ దేశం దయ్యాల్ని, పిశాచాల్ని ఓడించి అన్ని శక్తుల్ని తన సొంతంగా సంపాదించుకుంటుంది. ఆయన నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగడమే కాకుండా చాలా దేశాలు ఇండియా ఆశ్రయం కోసం వస్తాయి. ఇక అవి మోడీకి ఎలా దగ్గరగా ఉన్నాయో నాస్ట్రాడామస్ తన నివేదికలో ఇలా వివరించాడు. బుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు, కాని భార్యను వదిలేసి నిజాన్ని, శాంతిని వెతకడానికి బయటకు వెళ్లిపోయాడు. ఆయన భార్య ఒంటరిగానే జీవించింది. ఆయన భార్య పేరు యశోధర. మహావీర కూడా వివాహం చేసుకున్నాడు, కాని ఆయన కూడా భార్యను వదిలేసి సన్యాసిగా మారాడు. ఆయన భార్య కూడా ఒంటరిగానే జీవించింది. ఆయన భార్య పేరు కూడా యశోద. నరేంద్ర మోడీ కూడా వివాహం చేసుకున్నాడు. ఆయన కూడా భార్యను వదిలేసి దేశం కోసం తన జీవితాన్ని అంకితమిచ్చాడు. ఆయన భార్య పేరు కూడా యశోధర మరియు యశోదాబెన్. ఇది యాదృచ్ఛికమేనా లేక చరిత్ర రిపీటా? మొత్తానికైతే దీనికి సంబంధించి చాలా మంది నెటిజన్లు మోడీకి అనుకూలంగా